వాక్యం నిమిత్తము చిన్న మాట ప్రార్థన. జాన్మోహన్ గారు ప్రార్థన చేస్తారు. తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, దయగల తండ్రి, నీ దయగల పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క పునరుద్ధారాధనలో మమ్మల్ని చేరి నేను స్తుతించుటకు దేవా, నిన్ను ధ్యానించుటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరికో లేని భాగ్యము తండ్రి మాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు. దేవా, ఇప్పటి వరకు పాటల ద్వారా, ప్రార్థన మరియు ఆరాధన ద్వారా నేను స్తుతించి కనపరిచింటున్నాం నాయన. ప్రాముఖ్యమైన అంశంలోకి వచ్చింటుండగా నీ యొక్క పరలోకపు స్వరమును దేవా, నీ యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా నీ దాసునితో దేవా ద్వారా మీరు మాట్లాడి వినగలిగే చెవులు గ్రహించే యొక్క మనస్సు హృదయం మాకు దయచేయమని, భయముతో భక్తితో నీ యొక్క వాక్యం వినుటకు దేవా ధ్యానించుటకు మా కృప చూపుమని సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా సంతోషంగా చెప్దాం హల్లెలూయా. దేవుని వాక్యంలో కొన్ని విలువైన విషయాలు మనం ఈరోజు ధ్యానించుకుందాం. వాస్తవంగా దేవునికి ఏ ఒక్కరు నశించుట ఆయనకి ఇష్టమో లేదు. అందరూ అంతటను మారు మనసు పొందాలని, రక్షించబడాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. అయితే కొంతమంది నాశన పాత్రులుగా, నశించు వారిగా ఉంటారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నేను మీకు వాటిని జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథములో ప్రియమైన వారలారా, సొదొమ గొమొర్రాను దేవుడు నశింపజేయడానికి వాస్తవంగా కారణము అక్కడ పాపము చెలరేగిపోయింది, లేదా విచ్చలవిడిగా మానవులు అక్కడ ఉన్నటువంటి వారు పాపములో నిండిపోయి ఉన్నారు. అందువల్ల ఆ ప్రాంతానికి ఉగ్రత, నాశనము వచ్చిన మాట వాస్తవమే. కానీ మనము కనుక అక్కడున్న వచనాలు గమనిస్తే నాశనము ఒక 10 మంది నీతిమంతులున్నా ఆగిపోయి ఉండేది కదా అని మనకు అనిపిస్తుంది. కాబట్టి నేను మొదటి మాటగా నేనేం చెప్తున్నానంటే, నీతిమంతులు లేకపోవడం వల్ల నాశనం సంభవిస్తుంది. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 18వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రభువు కోపపడని ఎడల, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చెయ్యక ఉందున. నేను చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన మా దేవా, నిలిచిన నేను అల్పుడను కానీ మీ లేఖనాలు చాలా విలువైనవి. మాతో సూటిగా మాట్లాడండి. నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని మీరే ముచ్చటించమని యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా గమనించండి. అది ఒక మహాపట్టణం. సొదొమ వేరు, గొమొర్రా వేరు. బైబిల్ గురించి కాస్త అవగాహన ఉన్న వారికి తెలుసు. హైదరాబాదు, సికింద్రాబాదు 2 అతుక్కొని ఆనుకొని ఉంటాయి. అయినప్పటికీ అవి వేరు వేరు సిటీస్ కలిశాయి. దయచేసి గమనించండి, ఇక్కడ సొదొమ గొమొర్రా 2 మహాపట్టణాలు కలిశాయి. ఇప్పుడు నేను మొన్న వేరే ఊరికి, ఒక పల్లెటూరికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంతమంది ఉంటారు అని అడిగితే, మరి దాదాపుగా ఒక 200 గడపలు లేదా ఒక 300 గడపలు ఉంటాయి, ఒక 2000 మంది పైనే ఉంటారు అని చెప్పా. ఒక పల్లెలో ఎంతమంది ఉంటారు మనం ఊహించవచ్చు. ఒక మహాపట్టణం, అది కూడా 2 మహాపట్టణాలు కలిస్తే ఎన్ని లక్షల మంది అవుతారో, ఎన్ని లక్షల మంది అక్కడ ఉండుంటారో. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్నూలు సిటీలో లక్షల మంది ఉంటారు కదండి. మనం అన్ని ఏరియాలు కలుపుకుంటే కనుక కొన్ని లక్షల గృహాలు, కొన్ని లక్షల మంది ఇక్కడ ఉన్నారు. అలాగున సొదొమ గొమొర్రాలో కూడా ఎంతమంది ఉన్నారు? కొన్ని లక్షల మంది ఉన్నారు. కానీ దేవుడు ఎంతమంది నీతిమంతులు ఉంటే నాశనం చేయని అంటున్నాడు? 10 మంది. అంటే రేషియో చూడండి, మీరు గమనించండి ప్రియమైన వారలారా. నీతిమంతులు ఉండుట వలన ఆ ప్రాంతం అంతా కూడా రక్షణకరంగా ఉంటుంది. నాశనం అనేది కలగకుండా ఉండడానికి దేవుడు కృప చూపిస్తాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతి. హల్లెలూయా. అందుకే మన కుటుంబంలో అందరూ రక్షణ పొందారా
అందరూ మారు మనసు పొందారా అనేటువంటి ఆలోచన మనం ప్రస్తుతానికి కాస్త పక్కన పెడితే, నీ యొక్క నీతిని బట్టి నీ కుటుంబం అంతటిని దేవుడు యోబు గ్రంథంలో అన్నాడు కదా, నీ నీతిని బట్టి నీ నివాస స్థలమును వర్ధిల్లా చేసేదను అంటాడు. మీరు గమనించండి ప్రియమైన వారలారా, ఒక 10 మంది నీతిమంతులు ఉంటే కొన్ని లక్షల మంది ఉన్న పట్టణాన్ని దేవుడు నాశనం చెయ్యను అంటున్నాడంటే, నీ ఒక్కదాన్ని బట్టి నీ ఒక్కడిని బట్టి నీ కుటుంబాన్ని తరతరాలు దేవుడు ఆశీర్వదించగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఒకవేళ నాశనాన్ని అనుమతించాడంటే దానికి కారణం ఏంటంటే అక్కడ నీతిమంతులు లేకపోవడం. నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు అందుకే నీతిమత్వమును మనకు నేర్పించాడు. శ్రీమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక వ్యక్తి నీతిగా జీవించడానికి తగిన ప్రతి విధమైనటువంటి సిద్ధపాటు కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవుడు తెలియజేస్తాడు, మీరు నీతిని సమాధానమును ఏం చేయాలి? వెంటాడాలి. మీరు ఈనాడు అవినీతి ఎక్కువైపోయింది. మనుషుల్లో అవినీతి, బంధాల్లో అవినీతి, స్నేహాల్లో అవినీతి, ఉద్యోగాల్లో అవినీతి, వ్యాపారాల్లో అవినీతి, సంపాదించే సంపాదనలో అవినీతి, చూపించే ప్రేమల్లో కూడా ఎక్కడ చూసినా నీతి లేదు. నీతి లేదు. ఎక్కడ చూసినా అధర్మం. గమనించండి. ఆ కరుణామయుడని అది వచ్చింది కదా, యేసు ప్రభు గురించినటువంటి ద ఫస్ట్ ఫేమస్ మూవీ అనుకోండి. అక్కడ ఒక భిక్షగాడు ఉంటాడు, కేకలేస్తుంటాడు, ధర్మం అని అరుస్తుంటాడు. కోపం వచ్చినప్పుడు అంతా అధర్మం అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ చూసినా మోసమే, ఎక్కడ చూసినా అన్యాయమే. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని మాట సెలవిస్తుంది. అందుకే మనం నాశనం కాకుండా ఉండాలంటే నీతి అనేది మనం సంపాదించుకోవాలి. నీతిని, భక్తిని సాధించుకున్నవాడే నిజమైన క్రైస్తవుడు. భక్తి ఉందండి, నాకు నీతి లేదండి అన్నా వ్యర్థమే. నాకు నీతి ఉందండి, నేను చాలా అన్నదానాలు చేస్తా, దాన ధర్మాలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, కానీ నాకు భక్తి లేదండి అంటే అది కూడా వ్యర్థమే. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అటు నీతి కలిగి ఉండాలి, ఇటు భక్తి కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవదండి, ఒక వ్యక్తి నాశనం అవ్వడానికి రెండవ కారణం ఏంటంటే వ్యర్థుడుగా ఉండుట. వాక్యం సెలవిస్తుంది, మీరు సువార్త చేసేవారిగా ఉండండి, వాడబడేవారిగా ఉండండి, దేవుని విధిని బట్టి, దేవుని నియమాలను బట్టి, దేవుని పరిచర్యలో వినియోగించబడే వారిగా ఉండండి. నేను వ్యర్థంగా ఉంటాను అయినా కూడా దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే కుదరదు. వాక్యం సెలవిస్తుంది, మీరు చూసినట్లయితే నహూము గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం చదవండి ప్రియులారా. చాలా విలువైన మాట. నహూము గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగలను ఆచరించుము, నీ మొక్కుబళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయను. వ్యర్థుడు, నీవు సువార్త చేయి, నువ్వు దేవుని సేవ చేయి, వ్యర్థంగా ఉన్నవాడిని దేవుడు ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. వ్యర్థంగా ఉన్న, అందుకే దేవుడు యోహాను సువార్త 15లో కూడా అంటాడు, ఫలింపని ప్రతి తీగను పెరికి అగ్నిలో పారవేస్తా. ఫలించాలా? ఎన్ని సంవత్సరాలు చర్చికి వస్తారు కొంతమంది, అయితే దేవుని కొరకు ఘోరంత పని కూడా చేయరు. దేవుని కొరకు మనము ఏదో ఒకటి చేయాలండి. మనం ఇప్పుడు మన జీవనోపాధికి ఎన్నో చేస్తున్నాం కదా, మన కుటుంబం కోసం ఎన్నో చేస్తున్నాం, మన దేహం కోసం ఎన్నో చేస్తున్నాం, కొన్నిసార్లు మన యొక్క మానసిక ఉల్లాసం కోసం మనం ఎన్నో చేస్తున్నాం. మరి అలాంటప్పుడు నీకు జీవంనిచ్చి నీలో ఊపిరి పోసి నీ గుండె చప్పుడుకు కారణమైన ప్రభువైన యేసుక్రీస్తు కోసం కాస్తంత ఏదన్నా చేయాలనే ఆశ, ఆలోచన నీకు ఉండకపోతే మనం ఎంత వ్యర్థులము, ఎంత దౌర్భాగ్యులము మీరు ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను పిలిచావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని,
ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను పిలిచావని పాడాలి. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఇప్పటికైనా నీ కోసమే నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వ్యర్థులుగా ఉంటే నశించిపోతారు. వ్యర్థులుగా ఉండొద్దండి. ఏదో రకంగా ఇప్పుడు మరి నువ్వు 30 వాడబడతావో, 60 వాడబడతావో, 100 వాడబడతావో, మొత్తానికి వాడబడు. నీ చేతనైనంత నువ్వు దేవుని కొరకు పని చెయ్యి. జీరోలాగా మాత్రం నువ్వు ఉండవద్దని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. మరి ఒక భక్తుడు ఒక పాట రాశాడు కదా, ఒక సంగీత గాయకుడు, నేను ఒక 0 ఎప్పుడు యేసయ్యలో లేనప్పుడు. నేను దేవునిలోకి వచ్చిన తర్వాత 0 కాదు కదా. దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుడు నన్ను ఖచ్చితంగా తన పాత్రగా, తనకు వాడబడే ఘటముగా, ఘనమైన పాత్రగా దేవుడు మనను వినియోగించుకుంటాడని మనందరం కూడా దేవునికి అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వకపోతే దేవుడు బలవంతంగా ఎవరిని కూడా వాడుకోడండి. దయచేసి ఇది నాన్న మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, స్పష్టంగా తెలియజేస్తాను. వ్యర్థులుగా వాక్యంలో ఒక మాట చూపిస్తాను చూడండి. 1 దినవృత్తాంతముల గ్రంథములో 15వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మీరు చదివినట్లయితే, ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసాన్ని మోయక ఉండుట చేత, దేవుని యొక్క విధిని బట్టి విచారణ చేయకుండుట చేత ఆయన మీలో అనగా మనలో నాశనము కలగజేశాను. మందసాన్ని మోయాలి, దేవుని విధిని బట్టి నడుచుకోవాలి అనే ఆ సెన్స్ మీకు లేనందున మీకు ఏం తటస్థించిందంట? నాశనము. ఈరోజు మరి దేవునికి దూరంగా ఉండి నీ జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నావేమో, అది తాత్కాలికమైన సంతోషం, అది తాత్కాలికమైన సుఖం. ఏదో ఒక రోజు నాశనము సంభవిస్తుంది. ప్రభు అన్నాడు, నాకు మీరేమీ చేయలేరు. మరి చేస్తున్నాం కదా దేవా అంటే, చేయి కొద్ది కాలం చేస్తావు, తర్వాత అంత భయంకరమైనటువంటి ఉగ్రతలోనికి మన జీవితం వెళ్ళిపోతుంది. దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అందుకే వ్యర్థులుగా ఉండొద్దండి, దేవుని విధిని ఆచరించండి. ఆనాడు అంటే ఇప్పుడు వారికి మందస్సం ఉంది, వారు మందస్సాన్ని మోయాలి అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు వస్తు రూపకమైనది మోత ఏమి దేవుడు నీ మీద పెట్టలేదు, కానీ విధి రూపకమైన సిలువనెత్తుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. విధి రూపకమైన నన్ను వెంబడించగోరు వాడు ఖాళీ చేతులు ఊపుకుంటూ నిన్ను వెంబడిస్తా ప్రభు అంటే నేను ఒప్పుకోను. నన్ను వెంబడించగోరు వాడు తన సిలువను, నా సిలువ నేను ఎత్తుకున్నా ఏం పర్వాలేదు, సర్వలోక పాప మానవాళి కొరకు, వారి యొక్క మరి రక్షణ కొరకు, వారి యొక్క విమోచన కొరకు ఆ సిలువ నేను మోసుకున్నా. నీ సిలువ నువ్వు మోసుకోగలవా? సిలువను మోసుకొని సువార్తను చేపాటి, ఆ సిలువను మోసుకొని సువార్తను చేపాటి యేసుని వెంబడింపా గొప్ప భాగ్యము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఒక విధి రూపకంగా వెళ్ళమంటున్నాడు దేవుడు. విధి రూపకంగా అంటే ఏంటండి మీరు చెప్పండి. ఇప్పుడు మీలో చాలామంది రేపు పొద్దున్న లేవగానే మీ డ్యూటీ స్టార్ట్, అవునా కాదా? అది మీకు విధి, అదొక మీ జాబ్ అనమాట. అది బయట మీరు ఉద్యోగం చేస్తున్నారో, బయట వ్యాపారం చేస్తున్నారో, లేదా ఇంటి పనిలో మీరు నిమగ్నమై ఉంటారో, మొత్తానికి మీకు ఒక విధి ఉంది. విధి అంటే మన భాషలో స్పష్టంగా చెప్పాలంటే తప్పదు అని అర్థం. ఏంటి చెప్పండి? తప్పదు. ఇప్పుడు భక్తిని దేవుడు ఎలా చేయమంటున్నాడు? నేను చర్చికి వెళ్ళాలి, తప్పదు. ఏమండి, దేవుడు తెలియజేస్తున్నాడు, ఇది ఒక విధి రూపకంగా నువ్వు చెయ్యి, విచారణ చేస్తూ చెయ్యి, దాని గురించి ఒక బరువు మోస్తూ చెయ్యి. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు.
ఎప్పుడైనా వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, ప్రభునందు పడు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులై మీరు దేవుని కొరకు ఏం చేయాలి? వాడబడాలి, దేవుని కొరకు పని చేయాలి. ఒకవేళ మనుషుల కోసము నీవు మరి పని చేస్తే నీకు చాలిన జీతం రావచ్చు, కానీ దేవుని కోసం పని చేస్తే గిన్నె నిండి పొర్లే జీతం దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే ప్రభు పనికి ఎప్పుడు కూడా వెనకడుగు వేయొద్దండి, పరుగులు తీస్తూ ప్రభు పని చేయి. దేవుని పని మనం ఎంత చేస్తే మన పిల్లల తరాలకు అది ఎంతో ఆశీర్వాదమై ఉన్నది అని ప్రభు పేరట నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. తర్వాత మూడోది నేను తెలియజేస్తాను, నాశనం కావడానికి కారణము, మూడవ కారణం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, కొంతమంది దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తారు. దేవుని నామాన్ని ఏం చేస్తారు? దూషణ పాలు. మిమ్మును బట్టియే నా నామము అన్యజనుల మధ్య దూషించబడుచు ఉన్నది. దేవుడు అన్నాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొకడు దేవుడు లేడు, పైన ఆకాశం అందు కానీ కింద భూమి అందు కానీ భూమి కింద నీళ్ళ ఎందు కానీ నా నామముననే తప్ప ఏ నామమున ఎవనికి నీ రక్షణ దొరకదంటే మొన్న ఒకడు ఇంటర్వ్యూలో కూర్చొని అంటాడు, ఏమండి ఇప్పుడు పలానోడు దేవుడు, నేను కాదనను, నాకు నా దేవుడు నేను కాదనను అంటాడు. గమనించండి, ఇప్పుడు అన్ని మతాల వారిని ప్రేమించాలి, అన్ని మతాల వారిని గౌరవించాలి. అలాగని చెప్పి మీరు గమనించండి, నా దేవుడు నిజమైన దేవుడు అని వాక్యం చెప్పమన్న మాట నువ్వు చెప్పే ధైర్యము దమ్ము లేకపోతే అట్లాంటి ఇంటర్వ్యూల్లో కూర్చోకూడదు, ఇంట్లో కూర్చోవాలా. నా దేవుడు నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నా, నువ్వు నమ్మకపోతే నాకేం బాధ. నా దేవుడే నిజమైన దేవుడని వాక్యము సెలవిస్తూ ఉంది. అది నేను చెప్తాను, నువ్వు నమ్ముతావో లేదో నీ ఇష్టం. యేసు ప్రభువే ఈ లోకమంతటా నిజమైన ఒకే ఒక్క దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. మీరు గమనించండి, ప్రభువు నామాన్ని ఏం చేయకూడదు? దూషణ పాలు చేయకూడదు. ఇతర మతస్థులతో సాన్నిహిత్యంగా ఉండడానికి, సామరస్యంగా ఉండడానికి, ప్రేమగా ఉండడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. నీ దేవుణ్ణి చిన్న చూపు చేస్తేనే వాళ్ళతో కలుస్తాను అని అనుకుంటే వాళ్ళతో కలవాల్సిన అవసరం కూడా లేదు. వాక్యం సెలవిస్తుంది, మీరు చూడండి పరిశుద్ధ గ్రంథంలో హెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయము 8వ వచనంలో ప్రియులారా ఏమని రాయబడింది? నా గడప దగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేయక్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనక నేను కోపావేశుడనై వారిని నాశనము చేసి తిని. దేవుడు అంత ఈజీగా నాశనం చేయడండి ఎవరిని, ఎందుకంటే మనకంటే కోట్ల రెట్లు ప్రేమ కలిగిన దేవుడు. ఒక వ్యక్తి మీదకి ఉగ్రత వస్తుందంటే అంత సామాన్యంగా ఏమి రాదు, అది చాలా పెద్ద కారణం ఉంటుంది, చాలా పెద్ద కారణం ఉంటుంది. అందులో మూడవ కారణం నేను తెలియజేస్తున్నాను, పరిశుద్ధ నామమును దూషణ పాలు చేయొద్దు. చర్చికి వెళ్తుందండి, ఇంటి నిండా బూతులు మాట్లాడుకుంటూ కూర్చుంటుందండి, మళ్ళీ బైబిల్ పట్టుకుంటుందండి అని ఎవరి జోలికి వస్తున్నారు? వాళ్ళు బైబిల్ జోలికి వస్తున్నారు, చర్చి జోలికి వస్తున్నారు, యేసు ప్రభు జోలికి వస్తున్నారు. నీ వల్ల దేవుని నామానికి ఏం కలుగుతుంది? దూషణ కలుగుతుంది. అప్పుడు నాశనం తటస్థిస్తుంది. జాగ్రత్త. నీ వల్ల దేవుని నామానికి ఏం కలగకూడదు? ఏమండి, ఇంకా మహిమ కలగాలి. ఇంకా నీవు దేవుని నామాన్ని మహింపరిచే బిడ్డగా ఉండుదువు గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతి హల్లెలూయా. మీరు ఆ విధంగా ఉండకపోతే, దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తే మనం నాశనానికి పాత్రలం అవుతాం. దేవుని నామాన్ని దూషణ పాలు చేయొద్దండి. మీ మాట చేత కానీ, క్రియ చేత కానీ, లేకపోతే ఏ విషయం చేత కానీ ఎవరినో మెప్పించడానికి, ఎవరినో సంతోషపెట్టడానికి మీరు ఆలోచన చేయండి ప్రియమైన వారలారా. వ్యర్థమైనటువంటి కార్యాలు చేసి దేవుని నామానికి ఆ అపనిందలు తీసుకొని రావద్దండి, అవమానము తీసుకొని రావద్దండి. దేవుణ్ణి గణపరచడమే మన ద్వారా జరగాలి, కానీ నా ద్వారా నా దేవునికి ఎటువంటి నొప్పి బాధ కలగకూడదని మనం తీర్మానం తీసుకుందాము గాక. హల్లెలూయా. తర్వాత నాలుగో విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నానండి, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. గర్వము వలన నాశనం అనేది వస్తుంది. మనకు తెలుసు సామెతల గ్రంథంలో ఉన్న మాట ఏమిటంటే, నాశనమునకు ముందు గర్వము నడుచును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు
మరి ఈ యొక్క గర్విష్ఠులను నాశనం చేస్తాడు, వారిని అణిచివేస్తాడు, వారిని ఖచ్చితంగా దిగజారుస్తాడు. ఎందుకంటే గర్విష్ఠులను దేవుడు ఖచ్చితంగా ఆయన త్రొక్కివేయును అని వాక్యం సెలవిస్తుంది. దీనులను పైకెత్తును అని వాక్యం సెలవిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. గర్విష్ఠులను ఈ లోకం ఏం చేయలేదు. మీకు అర్థమవుతుందా? గర్విష్ఠులను ఈ లోకం ఎందుకు ఏం చేయలేదంటే, వాళ్ళు గర్విష్ఠులు అవడానికి కారణమే వాళ్ళు ఒక స్థాయిలో ఉంటారు. ఒక డబ్బు సంపాదనలోనో, లేక ఉన్నత విద్యలోనో, ఉన్నత ఉద్యోగంలోనో, ఉన్నత వ్యాపారంలోనో, ఉన్నత అధికారంలోనో ఒక మనిషికి గర్వము రావడానికి ఖచ్చితంగా ఏదో ఒక ఆధిక్యత ఉంటుంది. ఆ ఆధిక్యత ఉండడం వల్ల సమాజం అతన్ని ఏం చేయలేదు, ఆమెనేం చేయలేదు. ఒక గర్విష్ఠుణ్ణి, ఒక గర్విష్ఠురాల్ని సమాజం ఏం చేయలేదు, కుటుంబం ఏం చేయలేదు, లేకపోతే ఈ సంఘం ఏమీ చేయలేదు. కానీ దేవుడు వదిలిపెట్టాడు. ఎవ్వరు నన్ను ఏమి చేయలేరు, అసలు నాతో మాట్లాడడానికి కూడా ఎవడు ధైర్యము చేయలేడు అని అనుకునే గర్విష్ఠులకు నేను చెప్తున్నా, ఈ టీవీ సముఖంగా కూడా చెప్తున్నా, మీకు తోలు తీసేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, సర్వము నెరిగిన సర్వాది పాడాలి, సర్వము నెరిగిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీనులను ఆయన ఉన్నత స్థలములలో నిలబెట్టువాడని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథములో యెహెజ్కేలు గ్రంథం ప్రియులారా 28వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలన పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను, జనులు నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు, నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు. దీనంతటికి కారణం ఏమిటి? గర్వము. గర్వమును బట్టి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, నాశనము నాశనము తటస్థిస్తుంది. అందుకే అండి, మనల్ని దేవుడు ఎంత ఆశీర్వదించినా, ఎంత దీవించినా మనము తగ్గించుకొని ఉండాలి, దీన మనస్కులై ఉండాలి, అందరినీ పలకరించాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ దగ్గర చేర్చుకోవాలి, అందరి పట్ల కూడా కరుణ వాత్సల్యతలు చూపించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయనకున్న గుణం అంత ఇప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎంతోమందిని స్వస్థపరుస్తూ, ఎంతోమందికి బోధిస్తూ, ఒక రబ్బూనిగా, ఒక మరి చెప్పాలంటే ఒక మరి అద్భుతమైన బోధకుడిగా సమాజ మందిరాల్లో కూడా బోధించే పర్మిషను యూదులు సామాన్యంగా ఇవ్వరు, ఎవరికి పడితే వారికి ఇవ్వరు. రబ్బూని అని పిలుస్తారు వారిని. ఇప్పుడు పాస్టర్ అన్నట్టుగా ఏమండి, అప్పుడు రబ్బూని అంటారు, అంటే బోధకుడా. అటువంటి దైవజనుగా లేదా ప్రవక్తగా, స్వస్థపరిచేవాడిగా, స్వయంగా దేవుని కుమారుడుగా, దేవునిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఎవరితో సంచరించాడు? సామాన్యులతో సంచరించాడు. ఆనాడు యూదులు ఆయనను విమర్శించారు, ఏమయ్యా పాపులతో సుంకర్లతో నీకేం పని, ఒక లెవెల్ చూపించాలి, మనమేంది, మన కథ ఏంది అసలు. అదేగాక మాకంటే నువ్వు మామూలుడు కాదు, మేమన్నా ఏదో 4 మాటలు బోధ చేస్తాం, మా దారిన మేము పోతాం, నువ్వు కుంటోడిని ముడుతున్నావు, గుడ్డోడిని బాగు చేస్తున్నావు, సచ్చినోళ్ళని లేపుతున్నావు, నువ్వు ఇంకా చూపించాలి, మామూలుగా ఉండకూడదు. ఆ పాపులతో సుంకర్లతో, ఆ సామాన్య జనులతో, ఆ సమరయులతో నీకేం పనయ్యా అని యేసు ప్రభువును వారు గద్దిస్తున్నారు. దేవుడు వారిని విడిచి వెళ్ళిపోయాడు. ఈ లోకము గర్వము నేర్పుతుంది, కానీ మన యేసయ్య దీన మనస్సు నేర్పుతాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. దయచేసి గమనించండి, తప్పకుండా నీకున్న ఆధిక్యతను బట్టి ఆ అధికారాన్ని మెయింటైన్ చేయాలి. మళ్ళీ అధికారాన్ని వదిలేయమని దేవుడు ఎప్పుడు చెప్పడు. అధికారాన్ని వదిలేస్తే నీకు ఇచ్చిన అధికారం వేస్ట్ అవుతుంది కదా. మీరు గమనించండి, కొన్ని క్రమంగా పెట్టాలంటే కొందరిని గద్దించాల్సి వస్తుంది, కొందరిని హెచ్చరించాల్సి వస్తుంది, కొందరిని తప్పుదారిలో పోతుంటే వాళ్ళని తిరిగి తిట్టి వాళ్ళని లైన్లోకి తేవాల్సి వస్తుంది. అధికారం చూపకపోవడం కూడా ప్రమాదం. అధికారం వేరు, గర్వం వేరు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలా.
కొంతమంది నేను గర్వంగా ఉండకూడదు కదా అని అధికారం కూడా పక్కకు పెట్టారనుకో, దేవుడు నీకు ఇచ్చిన అధికారం ఏమైపోద్ది? వేస్ట్ అయిపోద్ది. కాబట్టి అధికారాన్ని మెయింటైన్ చేయాలి, అదేవిధంగా గర్వం అనేది ఉండకుండా చూసుకోవాలి. రెండింటినీ కూడా సమతుల్యంగా వ్యవహరించుకుంటూ యోగ్యంగా నడుచుకోవడానికి మనం దేవుని ఎదుట సరైనటువంటి సిద్ధపాటు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కాబట్టి గర్వం. తర్వాత ఇంకొకటి నేను తెలియజేస్తా ఉన్నాను, మీరు గమనించండి. నాశనకరమైన వ్యక్తులకు సమీపంగా ఉంటే కూడా నువ్వు నాశనం అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెబుతాను, దేవుడు సొదొమ గొమొర్రాను నాశనం చేసేటప్పుడు బాగా వినాలి. మనకు ఆదికాండంలో చదివినప్పుడు సొదొమ గొమొర్రా ఒకటే నాశనం అయిందని మనం అనుకుంటాం. కానీ ఇర్మియా ప్రవక్త ఏమంటాడో తెలుసా? సొదొమ గొమొర్రాతో పాటు సొదొమ గొమొర్రాను అంటిపెట్టుకొని ఉన్న సమీపమైన ప్రాంతములు కూడా దేవుని నాశనానికి అవి ఉగ్రతకు పాలయ్యాయి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 40వ వచనం ఒకసారి చూడండి, నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 50:40. యెహోవా వాక్కు ఇదే, సొదొమను గొమొర్రాను వాటి సమీప పట్టణములను దేవుడు ఏం చేశాడంట? నాశనము చేశాడు. మీరు గమనించండి, దుర్మార్గులు వీళ్ళు, వ్యతిరేకులు వీళ్ళు మంచివారు కాదు అని అనుకున్నప్పుడు నీవు ఖచ్చితంగా వారికి సమీపంగా సాన్నిహిత్యంగా ఉన్నావంటే ఏదో ఒకనాడు నువ్వు చెడిపోతావు. దేమా పౌలు గారితో తిరుగుతూ చక్కగానే సేవలో వాడబడుతూ మరొక వైపు ఫ్రెండ్స్ను కలుస్తున్నాడు. యవనస్తులు బాగేనండి ఈ మాట. అరే నేను సేవ చేస్తున్నా, పరిచర్య చేస్తున్నా, అటు దేవుణ్ణి సంతోష పెడుతున్నాలే అని చెప్పి ఇటువైపు వెళ్ళి స్నేహితులను గడుస్తూ ఉన్నారు. చివరాఖరికి దేమ ఇహలోకమును స్నేహించి పౌలును విడిచి ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. అందుకే సొదొమ గొమొర్రాకు సమీపముగా ఉన్న పట్టణములు నాశనమైనట్టుగా నువ్వు దేవుని బిడ్డవైండి దుర్మార్గులకు నువ్వు సమీపంగా, లేదా వ్యతిరేకులకు నువ్వు సమీపంగా, మరి కక్షపూరితమైన వ్యక్తులకు, ద్రోహపూరితమైన వ్యక్తులకు, పాపభూయిష్టమైన వ్యక్తులకు, నీచవర్తనులైన వ్యక్తులకు నువ్వు సమీపంగా ఉండి నేను మంచిదాన్నే అన్నావంటే కుదరదు. నేను చెప్తా ఉన్నా నిజంగా. నేను మొన్న బుధవారం కూడా చెప్పా వేరే అంశంలో ఈ మాట. ఖచ్చితంగా మీరు ప్రార్థన చేసేవారితో ఉండాలి, సంఘాన్ని ప్రోత్సహించే వారితో ఉండాలి, సేవకుని భారాన్ని అర్థం చేసుకునే వారిగా మీరు ఉండాలి, సేవను మరి ఉత్తేజపరిచేవారిగా ఉండాలి, సహకరించే వారిగా ఉండాలి. ప్రతిదానికి ఏలికేస్తే కాలికి, కాలికేస్తే ఏలికి అనే మనుషులు ఉంటారు కొంతమంది. వాళ్ళను పట్టించుకుంటూ మీరు వెళ్ళారంటే మిమ్మల్ని కూడా నాశనం చేసి పెడతారు ఏదో ఒక రోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే జాగ్రత్త పడండి. పరలోకము లాంటి స్థలములోనే వాడు 3 కోట్ల మందిని గ్యాదర్ చేసుకున్నాడు. మామూలోడు కాదు. వాడికి భూమి మీద సంఘములో ఉన్న విశ్వాసులు పెద్ద లెక్క కాదు. వాడు సులువుగా చిక్కులు పెట్టేవాడు. పరిశుద్ధ దేవదూతల్ని ట్రాప్ చేశాడు. పాపులమైన మానవులు మనల్ని ట్రాప్ చేయడం వానికి పెద్ద పని కాదు. అందుకే సేవను ప్రేమించండి. మీరు ఒకటే చెప్పండి, నా ఊపిరినంత వరకు నా సేవను నేను ప్రేమిస్తానని చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా చిన్న చిన్న అరమరికలు ఉంటే సర్దుకొని పోవాలి, ప్రేమించాలి, సంఘాన్ని గౌరవించాలి. నీ కుటుంబం విషయంలో కూడా ఇదే ఫార్ములా మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దుర్మార్గులకు సమీపంగా ఉండేవాళ్ళు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత 6వ విషయం నేను చెప్పి ముగిస్తాను. చెదరగొట్టే వారిని ఖచ్చితంగా దేవుడు నాశనం చేస్తాడు. సమకూర్చే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. చెదరగొట్టే వారిని ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదను, యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఎవరెవరైతే చెదరగొట్టాలని చూస్తారో గుర్తుపెట్టుకోండి ప్రియమైన వారలారా, వారిని దేవుడు ఏం చేస్తాడంట? నాశనం చేస్తాడు. ఎవరిని చెదరగొట్టకూడదు, దేవుని యందు సమకూర్చాలి. ఇంకా నూతనాత్మలు తీసుకొని రావాలి. నూతనంగా కొంతమంది దేవుని బిడ్డలను దేవుని సన్నిధిలోనికి చేర్చాలి. రీసెంట్గా
కొత్తగా ఒక కుటుంబం వస్తూ ఉన్నారు, ఇక్కడ కాదులే అక్కడ. మరి వస్తూ ఉన్నప్పుడు వారు కొన్ని రోజులు అయిన తర్వాత అన్న మీకు విషయం చెప్పాలి అన్నారు. ఏంటమ్మా చెప్పండి బ్రదర్ అన్నప్పుడు, అన్న మాకు ఆశ్చర్యం కలిగిందన్న అన్నారు. ఏమైందమ్మా అంటే, మన చర్చిలో ఉండే బ్రదరే అసలు ఈ చర్చికే రావద్దు, వేరే చర్చికి పోండి అంటున్నాడు ఏంటన్నా అనేది. అంటే ఉంటారమ్మా అట్లాంటి వాళ్ళు. ఇక వాళ్ళను దేవుడే క్షమించాలా, దేవుడే బలపరచాలా. మీరు అలాంటి మాటలు పట్టించుకోవద్దండి. దేవుని సన్నిధిలో చూడండి, వాక్యం ఎలాగుంది, సన్నిధి ఎలాగుంది, ఆరాధన ఎలాగుంది, దేవుని యొక్క క్రమం ఎలాగుంది, ఏ విధంగా దేవుడు సంఘాన్ని పరిశుద్ధాత్మతో నింపుతున్నాడు, నడిపిస్తున్నాడు, అది గమనించండి. చెప్పుడు మాటలిని చెత్త పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవద్దు. ఖచ్చితంగా ఈ సంఘాన్ని దేవుడు ఉన్నతంగా రానున్న దినాల్లో ఆశీర్వదించబోతున్నాడని నేను వారికి తెలియజేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘాన్ని అండి ఇప్పుడనే కాదండి, ప్రారంభములో యేసు ప్రభు ఎంట తిరిగిన మహామహులు శిష్యులున్న కాలములోనే సంఘములో పెద్ద పెద్ద మేధావుల్ని దింపాడు సైతానుడు. అలెగ్జాండరు లాంటి వాళ్ళని, ఏమండి తోతా లాంటి వాళ్ళని, యజబేలు లాంటి స్త్రీలను సాతానుడు ఏం చేశాడు, ఆనాడే లేపాడు. ఈనాడు ఎంత మేము పెట్టంత వాళ్ళం, పిచ్చుక లాంటి వాళ్ళం. పేతురు ముందర నేను పిచ్చుక లాంటి వాడిని కాదు, పౌలు ముందర ఏమండి నేను పిట్టలాంటి వాడిని కాదు, కానీ సింహం లాంటి, కొదమ సింహం లాంటి దేవుడు నా ముందు నిలిచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. గమనించండి, ఎవడైనాను నా మందిరమును పాడు చేసిన యెడల నేను వానిని పాడు చేస్తానని దేవుడు సెలవిచ్చాడు. అందుకే చెదరగొట్టొద్దండి, సమకూర్చండి. సమకూర్చడం చేత కాకపోతే, ప్రభా నాకు వీలు పడడం లేదు ప్రభా, సమకూర్చలేకపోతున్నాను, లేదా నాకు అంత మాట్లాడే అంత శక్తి లేదు ప్రభా, సమకూర్చలేకపోతున్నాను అని ప్రార్థన చేయి. ఉన్నోళ్ళను కూడా చెడగొట్టే బ్యాచ్లో మాత్రం మనం ఏం చేయకూడదు, ఉండకూడదు. పరిచర్య చేసే వాళ్ళని చెడగొట్టడం, ఎవరైనా బలంగా వాడబడుతుంటే వాళ్ళని చెడగొట్టడం, ఎవరైనా సేవకులను ప్రేమిస్తుంటే వాళ్ళను చెడగొట్టడం, ఏమండి ఎంత దుర్మార్గం అండి. దేవుని సన్నిధిలో భక్తి వేషాలు వేసుకొని చేయదగిన కార్యాలేనంటారా ఇవి? ఒకసారి మీరు ఆలోచన. టీవీ సముఖంగా చెప్తున్నా, మన సంఘం అన్నా చాలా నెమ్మదిగా దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. కొన్ని సంఘాల్లో కొట్టుకొని చస్తారు, గ్రూపులు అయ్యి కొట్టుకొని చచ్చి ఇంకా పాస్టర్ని కూడా పోయి తంతారు కొంతమంది. నేను తెలియజేస్తా ఉన్నా, నీచమైన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. చెదరగొట్టేవారు, సంఘాలను చీల్చేవారు. దయచేసి గమనించండి ప్రియమైన వారులారా, ఈరోజు నేను తెలియజేస్తున్నా, చెదరగొట్టిన వారిని నేను నిశ్చయముగా నాశనము చేసేదాను. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. అదేంటంటే, పరిహాసకులను దేవుడు నాశనం చేస్తాడు. ఎవరండి పరిహాసకులు? కొంతమందికి ఎంత ఎగతాలో, సేవకుడు వాక్యం చెబుతుంటే, ఎవరన్నా ప్రార్థన చేస్తుంటే, ఎవరన్నా ఆత్మతో నింపబడి ఆరాధన చేస్తుంటే వీళ్ళకి ఎగతాళి. ఏమండి ఎంత దుర్మార్గం. పరిశుద్ధాత్మతో నింపబడి ఆమె పరవశిస్తూ, ఆనాడు దావీదు మందసం ఎదుట తనను తాను తన్మయించిపోయి మైమర్చిపోయి దేవుని మందసం ఎదుట నాట్యం చేస్తుంటే, మీకాలు లాంటి దుర్మార్గురాలు ఏం చేసింది? పరిహసించింది, అపహాస్యము చేసింది, ముఖం మీదే ఎగతాళి చేసింది. అందుకే మీకాలును దేవుడు శపించాడు. తెలుసు కదా. నేను తెలియజేస్తున్నా, ఎవరైనా పరిహాసకులుంటే పాస్టర్లను కామెంట్ చేసుకుంటా, నేనని కాదు, మీరు ఎవరన్నా కానివ్వండి, ఏ సేవకుణ్ణి మనం విమర్శించడానికి వీలు లేదు. కొంతమందిని హెచ్చరించేవారిగా దేవుడు పెడతాడు, కొంతమందిని ప్రవచన పరిచర్యలో పెడతాడు, కొంతమందిని స్వస్థత పరిచర్యలో పెడతాడు. ఒక్కొక్కరిది ఒక కోణం. అన్నీ దేవుని యొక్క పరిచర్యలో విభాగాలే. ఎవరిని కూడా దూషించకూడదు, ఎవరిని ద్వేషించకూడదు. అది మన ప్రజలు, క్రైస్తవుల్ని కానీ, ఏ మతమును కానీ, దేన్ని కానీ మనం ఏం చేయకూడదు? ద్వేషించకూడదు, దూషించకూడదు. పరిహాసము చేసేటువంటి వారు. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం 28:22 చదువుకొని మనం ముగించుకుందాం. మీ బంధకములు మరీ బిగించబడకుండానట్లు, చదువుతారా? యెషయా 28:22. మీ బంధకములు మరీ బిగించబడకుండానట్లు పరిహాసకులై ఉండకుడి. భూమి అందంతటా నాశనము ఖండితముగా నియమింపబడెను.
ప్రభువు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన నేను దాని సమాచారము వింటిని. పరిహాసము చేయొద్దండి. యేసు ప్రభువును ఆయనను అందరూ కూడా పరిహాసము సిలువ వేస్తున్న సమయంలో మరి ఆయనకు రాజవస్త్రం ధరింపజేసి నువ్వు రాజువా అని పరిహాసం చేశారు. ముళ్ళ కిరీటం ధరింపజేసి ముళ్ళు తలలోకి గుచ్చి ఇదిగో నీ కిరీటం పెడుతున్నామని పరిహాసం చేశారు. వెనక నుంచి వీపు మీద గుద్ది ఇదిగో ఎవడు నిన్ను గుద్దాడో గుర్తుపట్టు అని పరిహాసము చేశారు. తర్వాత ఏమైపోయారండి వాళ్ళు? ఏమైపోయారు? చల్లా చెదురైపోయారు, నాశనం అయిపోయారు. తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించు అన్నాడు కానీ తండ్రి వదిలిపెట్టలా. దావీదు వదిలిపెట్టాడు నాబాల్ని, దేవుడు వదిలిపెట్టలా. గుర్తుపెట్టుకోండి, పరిహాసం చేయొద్దండి. దేవుడి దినాన మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎంతకాలం సేవకులను పరిహాసం చేసుకుంటూ కూర్చుంటావు? ఎంతకాలం విశ్వాసులను పరిహాసం చేసుకుంటూ కూర్చుంటావు? కొంతమందికి అయితే ఇద్దరు కూర్చునేది ఏమండి, అక్కడొచ్చే విశ్వాసిని చూసి ఆమెను చూసి నవ్వుకోవడం, మళ్ళీ ఇంకో విశ్వాసం వస్తే ఈమెను చూసి నవ్వుకోవడం, ఇంక ఇదే పనే. ఇట్లా అల్లరి చేష్టలు చేయడానికి వచ్చావా చర్చికి? ఇక్కడ ఉన్నోళ్ళు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా డీసెంట్గా ఉన్నారు. చాలామంది రేపు పొద్దున ఈ టీవీ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఈ సందేశాలు వినబోతున్నారు. నేను అందుకే చెప్తాను కొన్ని విషయాలు. బయట ప్రపంచంలో చాలా సంఘాల్లో క్రమం అనేది పూర్తిగా తొలగిపోయింది. సాతానుడు పూర్తిగా జ్వరబడిపోయాడు. ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను, పరిహాసకులుగా ఉండు వారికి శ్రమ. అందుకే పరిహాసకులుగా ఉండవద్దండి. ప్రతి ఒక్కరు కూడా పరిచర్యను ప్రోత్సహించే వారిగానే ఉండండి. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ఏకీభవించి దేవుని యొక్క నాశనము రాకుండా, ఉగ్రత రాకుండా, దేవుని యొక్క మరి భయంకరమైన శ్రమ మన మీదకి రాకుండా ఉండాలి అంటే దేవుడు సెలవిస్తున్నాడు, కాస్తంత నీతిని సాధించుకో, భక్తిని సాధించుకో. 10 మంది నీతిమంతులుంటే లక్షల మంది పట్టణాన్ని దేవుడు రక్షిస్తానని చెప్పాడు. ఒకవేళ నీతి కరువైందేమో, అందుకే నాశనం సంభవిస్తుందేమో. అవినీతిని తొలగించుకో, దేవుని యందు భయభక్తులు కలిగి దేవా నన్ను క్షమించని మనం ప్రార్థన చేసుకోవాలి. అదే రీతిగా దేవుని వాక్యం సెలవు, వ్యర్థులుగా ఉండొద్దు, వాడబడు దేవుని కొరకు. వ్యర్థంగా ఉంటే నాశనము సంభవిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తే ఆయన పరిశుద్ధ నామాన్ని దూషణ పాలు చేయొద్దు, గర్వించవద్దని వాక్యం సెలవిస్తుంది. దుర్మార్గులకు సమీపంగా ఉండి వారితో స్నేహం చేయవద్దు, చెదరగొట్టే వారిగా ఉండవద్దు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, పరిహాసవద్దని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను బలపరచును గాక. పరిశుద్ధుడా, విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. ప్రతి ఒక్కరు కూడా సంఘములో ఉన్నవారు తెలుసుకొని నేర్చుకొని, ప్రభా మేము నశించిపోకూడదు, మేము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, దేవుని కృపలో మేము వర్ధిల్లాలి, కానీ మేము నాశనం అవ్వకూడదు. దేవుని కృపలో మేము ఎదగాలి, కానీ దిగజారకూడదు. దేవుని కృపలో మేము ఉన్నతమైన నడిపింపుతో ఉండాలి, కానీ దిగజారుడు స్వభావంతో మేము ఉండకూడదు. సంఘ క్షేమమును కోరాలి, కానీ సంఘమును చెదరగొట్టకూడదు. దేవా మమ్మల్ని బలపరచు, నన్ను ముట్టయ్యా, మమ్మల్ని ముట్టయ్యా, సంఘమంతటిని దీవించయ్యా, సంఘమంతటిని ఆశీర్వదించయ్యా. నీవు మా పక్షంగా ఉన్నావు గనక ఈనాడు నాయన ఈ 2 మందిరములుగా సంఘం దీవించబడుతుంది. దీన్ని ఎవరు అడ్డుకోలేరు, ఎవరు కూడా ఆటంకపరచలేరయ్యా. ఇది నీ పరిచర్య. నీ పరిచర్యను ఇంకా మున్ముందుకు ఘనంగా కొనసాగించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్.